మహబూబ్నగర్ జిల్లాలో ఆఖరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఈ ఆఖరి విడతలో 504 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 504 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 7,95,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటుంది. అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. హైపర్ సెన్సిటివ్ ఏరియాలో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ ఏరియాలో పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఉంది. దీంతో పాటు మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎలక్షన్స్ ప్రొసీజర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లంతా కూడా ఓటర్ స్లిప్లతో అట్లాగే ఐడి ప్రూఫ్లు 18 రకాల ఐడి ప్రూఫ్స్ వాటిని తీసుకొచ్చి ఓటు వేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మొదటి 2 విడతలు ఎన్నికలు జరిగాయి. అట్లాగే 3వ విడతలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఇక రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. మొదటి 2 విడతల్లో కూడా భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అటు సర్పంచ్కు అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఓటు వేస్తారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రత్యేకించి ఈ 3వ విడత ఎన్నికల్లో ఆసక్తికరమైనటువంటి ప్రాంతాలు, ఇంట్రెస్టింగ్ ప్రాంతాలు ఉన్నాయి. సో అందులో అటు ఏపీ తెలంగాణ బార్డర్స్ కానీ, తెలంగాణ కర్ణాటక బార్డర్స్ కానీ, అట్లాగే నల్లమల ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అచ్చంపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో అటు అమ్రాబాద్ కానీ, పదరా, బల్మూరు, లింగాల, పునుంతల ఈ మండలాల ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నల్లమల చెంచుపెంటల్లో కూడా చెంచులు ఓటు వేస్తున్నారు. మల్లాపూర్ లాంటి ఏరియాలో పోలింగ్ స్టేషన్లు, మల్లాపూర్, అప్పాపూర్ మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి ఏరియాలో ఓటు వేస్తున్నారు. చిన్న చిన్న తాండాలు, చెంచుపెంటల్లో కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ఇక నాగర్ కర్నూలు జిల్లా భౌగోళికంగా కూడా చాలా పెద్ద జిల్లా. అటు నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ నుంచి మొదలైతే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నుంచి మొదలు పాతాల గంగ వరకు చాలా పెద్ద ఎక్స్టెంటు, అటు ఎక్కువ మండలాలు ఉన్నటువంటి ఏరియా, దీంతోపాటు ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి ఏరియా, ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఏరియా. ఆ ఏరియాలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దీంతోపాటు నారాయణపేట జిల్లా పరిధిలో మక్తల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి మక్తల్ కానీ, మాగనూరు, కృష్ణ, నర్వా ప్రాంతాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సో ఇక అలంపూర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో అలంపూరు, అట్లాగే ఉండవెల్లి, ఎర్రవెల్లి, ఇటిక్యాల మండలాలతో పాటు మానపాడు మండలం కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేశారు. సో ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ 1 గంటలకు ముగుస్తుంది. 2 గంటలకు యాజువల్గా కౌంటింగ్ ప్రారంభమై వేగంగా ఫలితాలు ఇవ్వడం కోసం అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వచ్చిన రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియా సెంటర్ల ద్వారా జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను, అట్లాగే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియనంతా కూడా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు మీడియా సెంటర్ల ద్వారా. సో మైక్రో అబ్జర్వర్స్ కూడా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి చెదురుమదురు సంఘటనలు ఉండగా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎలక్షన్స్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో.